హలో యూస్ వెల్కమ్ టు మనసైన కథలు. ఈ మనసైన కథలు ఛానల్లో మీరు వింటున్న కథ రాక్షస మొగుడు. ఈ కథలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. మార్నింగ్ ఆఫీస్లో ఎంత అలసిపోతాడో ఆ అలసటనంతా రాత్రికో అమ్మాయిని పక్కలోకి తెచ్చుకొని ఆమె శరీరంతో ఆడుకుంటూ తీర్చుకుంటాడు అని జనం మాట్లాడుకుంటున్నారు. మేబీ ఇదే అతని వీక్‌నెస్ అయి ఉంటుందేమో అంది నైనా. అది వీక్‌నెస్ అని ఎందుకనుకుంటున్నావు నైనా? అలవాటు కూడా అయ్యుండొచ్చు కదా! అయినా రిషి ఏమి మనం అనుకున్నంత సామాన్యమైన మనిషి కాదు. అతని అంచనాలు, ఆలోచనలు ఎవ్వరూ కూడా దాటలేరు. కళ్ళు చిన్నవి చేసి ఆమెని చూస్తూ అడిగాడు జీవా. కొన్ని కొన్ని అలవాట్లే మనిషికి వీక్‌నెస్ అవుతాయి జీవా. అయినా ఎవరు దాటలేరు అని మనం ఇక్కడే ఆగిపోతే మనం కూడా ఆ అంచనాలను దాటలేము. దాటాలి. ఎలా అయినా దాటాలి అంటూ అతని పెదవులను తన పెదవులతో గట్టిగా బంధించి ఒక 10 నిమిషాలు ఊపిరాడనంత గాఢంగా ముద్దాడి అతన్ని మునిపంటి కింద తన పెదవిని రక్తం వచ్చేలా నలగనిచ్చి తర్వాత కొద్దిగా దూరం జరిగి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆ రిషికాంత్ నుండి ఈ ప్రాజెక్ట్ సంపాదించకపోతే అది నా అందానికి అవమానం బేబీ. నీకు నా అందం మీద ఏమైనా అనుమానం ఉందా? తన మత్తైన కళ్ళతో అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది నైనా. కామం నిండిన కళ్ళతో ఆమె అణువణువుని తినేసేలా చూస్తూ ఆమె నడుంపై తన చెయ్యి వేసి తన మీదకి ఆమెని లాక్కుని మొహంపై పడుతున్న ఆమె వెంట్రుకలను సుతారంగా చెవి వెనక్కి నెడుతూ నీ అందం మీద అనుమానం పడితే నాకు జీవితమే ఉండదు బేబీ. యూ ఆర్ మై ట్రెజర్ మై డియర్ డార్లింగ్. అసలు నేను బిజినెస్‌లో ఇంత ఉన్నత స్థాయికి చేరుకున్నాను అంటే, అది అంతా నీ అందం దయ వల్లనే కదా! నువ్వంటూ నా జీవితంలోకి రాకుంటే ఉంటే, నేను ఎక్కడుండేవాడినో నాకు గుర్తుంది. అంటూ ఆమె మెడ వెనుక చేతిని వేసి ఆమె మొహాన్ని తన దగ్గరికంటా లాక్కొని, ఆమె పెదవులను తన పెదవులతో మరొక్కసారి బంధించాడు జీవ. ఒక గంట వారి రాసలీలలు జరిగి ముగిసిన తర్వాత, అలసిపోయి పడుకున్న జీవ గుండెలపై చేరుతూ, ఇప్పుడు చెప్పు డార్లింగ్. ఆ రిషికాంత్ నుండి ప్రాజెక్ట్‌ని సంపాదించుకోవడం అంత కష్టమంటావా? అది కూడా నేను తలుచుకున్న తర్వాత? అని అడిగింది నైనా. లేదు డియర్. అస్సలు లేదు. నువ్వు తలుచుకుంటే కష్టమన్నదే లేదు. నీ వలపు వల ఆ రిషికాంత్ మీద విసిరితే కుక్క పిల్లలా నీ కాళ్ళ చుట్టూ తిరుగుతూ ప్రాజెక్ట్ తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడు. ఇంక జీవితంలో నీ చెయ్యి వదలను అంటాడు. అచ్చం నాలానే. ఆ నమ్మకం నాకు ఫుల్లుగా ఉంది. మత్తుగా చెప్పాడు జీవ. దానితో పెద్దగా నవ్వుతూ మిస్టర్ రిషికాంత్ యు ఆర్ మైన్ అంటూ సంతోషంలో తేలిపోతూ ఉంది నైని. పాపం మన బాబు గురించి పాపకి సరిగ్గా తెలియదు కదా! ఆ మాత్రం తన గురించి తనకి అంచనాలు ఉంటాయిలే. రిషి, చైత్ర జంటని చూసిన రేవంత్ గుండెకి గట్టి దెబ్బే తగలడంతో ఆ బాధని తట్టుకోలేక హాస్పిటల్ బయటకు వచ్చి సిగరెట్ తగిలేసే పనిలో పడ్డాడు అతను. అలా 2 గంటలు గడిచింది. అప్పుడే అతని దగ్గరికి వచ్చి సార్, టైం అయిపోతుంది. ఇంక మనం వెళ్ళాలి. లేదు అంటే పెద్ద సార్ ఊరుకోరు అని అంటూ గుర్తు చేశాడు సూర్యప్రకాష్ వాళ్ళతో పంపించిన మనిషి. ఎక్కడికి వెళ్ళేది? నేనెక్కడికి రావడం లేదు. నువ్వు వెళ్ళు. కోపంగా అతన్ని చూస్తూ అన్నాడు రేవంత్. నో సార్. మిమ్మల్ని, మేడం గారిని నేనిక్కడి నుంచి తీసుకువెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళను. రిసెప్షన్‌కి టైంకి తీసుకురమ్మని బాస్ ఆర్డర్. ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళకపోతే బాస్ నన్ను చంపేస్తారు. ప్లీజ్ రండి సార్. దయచేసి రాను అని మాత్రం చెప్పొద్దు. అలా చెప్తే మిమ్మల్ని బలవంతంగా అయినా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళవలసి వస్తుంది. ఒకంత రిక్వెస్టింగ్‌గా అడుగుతూనే బెదిరింపుగా కూడా అన్నాడు ఆ వ్యక్తి. తండ్రి పేరు వినగానే చాలా ఇరిటేషన్ రావడంతో, అబ్బా! ఈయనొకరు నా ప్రాణానికి. ఇక్కడ మనసులు విరిగిపోయి మనుషులు చచ్చే పరిస్థితిలో ఉన్నా కూడా పరువు, మర్యాద, ప్రతిష్ట అంటూ దరిద్రాన్ని తెచ్చి నా నెత్తి మీద పెట్టారు. ఇప్పుడు దాన్ని మోసుకుంటూ ఇదే నేను కొత్తగా తగిలించుకున్న దరిద్రం అంటూ సొసైటీలో ఉన్న వారందరికీ పరిచయం చేయాలని వేడుక ఏర్పాటు చేశారు. ఛీ! ఇక్కడ ఎవడి స్వార్థం వాడిదే. ఎవరికీ కూడా నా గురించి పట్టదు. నా గురించి ఆలోచించే వాళ్ళే ఎవ్వరూ లేరు. ఎవ్వరి స్వార్థాలు వాళ్ళవే. ఛీ! అని మనసులో ఫీలవుతూ, ఇంకా ఆ వ్యక్తి ఎదురుగానే ఉండడంతో, ఇక్కడ నిలబడి నా మొహం చూడడానికి
నేనేమి హీరోయిన్‌ని కాదు. వెళ్ళి ఆ మేడం గారిని తీసుకురా. మీ సార్ ఆర్డర్ ప్రకారం రిష రిసెప్షన్‌కి వెళ్ళి చేద్దాం అని కచ్చిగా అన్నాడు రేవంత్. అతను ఒప్పుకోవడంతో హమ్మయ్య! ఎంత పెంట పెడతాడో ఏంటో అనుకున్నాను కానీ త్వరగానే ఒప్పుకున్నాడు ఈ మానవుడు అని మనసులో రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతూ ఓకే సార్ అని హాస్పిటల్ లోపలికి వెళ్ళిన థామస్‌కి తల్లిని పట్టుకుని చిన్నపిల్లలా ఏడుస్తూ కూర్చుని ఉన్న చాందిని కనిపించింది. ఆమెను అలా చూస్తే చాలా జాలిగా అనిపించినా కూడా ఇప్పుడు ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్ళకపోతే తన బాస్ ఊరుకోడు. ఫలితంగా తన జాబ్ పోతుంది అన్న ఉద్దేశంతో తప్పక మేడం అని ఆమెను కదిపాడు అతను. దానితో తలెత్తి చూసిన వాణి అతన్ని చూసి చిరాకు పడుతూ ఏంటి అని చాలా పొగరుగా అడిగింది. అయ్యో! మిమ్మల్ని కాదు మేడం, మా మేడంని. ఇంటికి వెళ్ళే సమయమైంది. తీసుకువెళ్దామని వచ్చాను అంటూ చెప్పాడు థామస్. ఆమెని చూస్తూ ఉంటేనే ఏదో నెగెటివ్ వైబ్స్ వస్తూ ఉన్నాయి అతనికి. అందుకనే మాట్లాడడానికి కూడా కొంచెం చిరాకు పడుతూనే ఉన్నాడు. ఆ మాట విన్న చాందినికి మనసులో చిన్నగా భయం వేసింది. ఆ ఇంటికి వెళ్ళాలి అంటే ఏదో తెలియని దిగులు వచ్చి మనసుని జారడంతో తల్లిని మరింత గట్టిగా పట్టుకుంది ఆమె. ఆమె చేతి మీద చెయ్యి వేసి నెమ్మదిగా నొక్కుతూ, వెళ్ళు తల్లి. అసలే కొత్త పెళ్లి కూతురివి. నువ్విలా హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు. ఇప్పుడు మీ నాన్నగారికి బాగానే ఉంది కదా! నువ్వెళ్ళు. నేను ఆయన్ని బాగానే చూసుకుంటాను. డాక్టర్ గారు విషయం చెప్పగానే నేను నీకు కాల్ చేసి చెప్తాను డిశ్చార్జ్ ఎప్పుడు అన్నది. అంటూ ఆమెకి ధైర్యాన్నిచ్చింది వాణి. నాకు నాకు అక్కడికి వెళ్ళాలని లేదమ్మా! పూడుకుపోయిన గొంతుతో చెప్పింది చాందిని. ఆ మాట విన్న వాణి నెత్తిన పిడుగు పడినట్లుంది అయ్యింది. అయ్య బాబోయ్! ఇంత కష్టపడి దీన్ని పెళ్లి చేస్తే ఇదేంటి ఇలా అంటుంది? అని మనసులో అనుకుని తప్పమ్మా! అలా అనకూడదు. ఇప్పుడు అది నీ ఇల్లు. అక్కడున్న వాళ్ళు నీ వాళ్ళు. ప్రాణం పోయినా సరే నీ వాళ్ళని, నీ ఇంటిని వదిలి నువ్వు రాకూడదు. ఎన్ని సమస్యలొచ్చినా గుండె ధైర్యంతో వాటిని ఎదుర్కొంటూ, నీ వాళ్ళ మనసుని గెలుచుకొని నీ ఇంట్లో నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలి తల్లి అంటూ అననీయంగా చెప్పింది వాణి. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. ప్రతి ఆడపిల్ల విషయంలోనూ నువ్వు చెప్పినట్లే జరుగుతుంది. కానీ నేను కావాలని ఆ ఇంటికి వెళ్ళలేదు. తప్పక వెళ్ళాను. అప్పుడు అది నా ఇల్లు ఎలా అవుతుంది? ఏ ఆడపిల్లైనా మనస్ఫూర్తిగా స్వీకరిస్తేనే కదా అది నా ఇల్లు అని ఫీల్ అయ్యేది. అడిగింది చాందిని. తప్పక వెళ్ళినా, కావాలని వెళ్ళినా నీ మెడలో తాళి అంటూ పడిందమ్మా. ఆ తాళి నీ తలరాతలోనే రాసి ఉంది. దాన్ని మనం తప్పించలేము. ఆ తాళి కట్టినవాడు నీ భర్త. నీ జీవితంలో ఆఖరి శ్వాస వరకు నువ్వు అతనితోనే కలిసి నడవాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. భయపడకుండా ధైర్యంగా వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది. ఈరోజు కాదు అన్న వాళ్ళే రేపన్న రోజు మా కోడలు అంటూ వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని మోస్తారు అని వాణి చెప్పడంతో ఇంకా తప్పదు అనుకుని థామస్‌తో హాస్పిటల్ నుండి బయటికి వచ్చింది చాందిని. ఆమెని చూడగానే మొహం అదోలా పెట్టుకొని, ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోతుందో ఏంటో నాకు అని అనుకుంటూ కారెక్కి సీట్‌లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రేవంత్. తన నీడను కూడా సహించలేని తన భర్తని చూసి భారంగా ఒక నిట్టూర్పు వదిలి అతని పక్కన కూర్చుంది చాందిని. ఆమె మనసంతా చేదు తిన్నట్లు అయిపోయింది. కారు సడన్ బ్రేక్ వేయడంతో అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న చైత్ర ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసింది. ఆమె ఎదురుగా ఒక పెద్ద జ్యువెలరీ షాప్ కనిపిస్తూ ఉంది. అప్పటి వరకు ఏదో ఆలోచనలో కొట్టుకుపోతూ ఉన్న ఆమె తన కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ షాప్‌ని చూసి ఇప్పుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? అంటూ అయోమయంగా రిషిని అడిగింది ఆమె. ఆమె వైపు కొంచెం కూల్ లుక్స్‌తో చూస్తూ, "ముందు కారు దిగు. తర్వాత చెప్తా" అని సీరియస్‌గా చెప్పాడు రిషి. అతను చెప్పింది చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు అని ఆమెకెప్పుడో తెలిసి ఉండడంతో ఇంక తప్పక అతను చెప్పినట్లే ఆ కారు దిగింది ఆమె. కారు పార్క్ చేసి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని ద అంటూ ఆ జ్యువెలరీ షాప్‌లోకి ఆమెని తీసుకుని వెళుతూ ఉన్నాడు రిషి. అతను చెయ్యి పట్టుకోవడంతో అతని వైపు అలా చూస్తూ అతని వెనకే అడుగులు వేస్తూ ఉంది చైత్ర. అతను అలా చెయ్యి పట్టుకుంటూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ ఆమె మనసులో కలుగుతూ ఉంది.
సిటీలోనే అతిపెద్ద జ్యువెలరీ షాప్. షాప్ నిండా డైమండ్స్, జ్యువెలరీతో మెరిసిపోతూ ఉంది. అతి సామాన్యులకి కలలో కూడా దర్శనం ఇవ్వని ఆ షాప్‌ని నిజంగా తన కళ్ళతో చూస్తూ ఉంటే కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంది ఆమెకి. కానీ అక్కడ ఉన్న జ్యువెలరీ వేటిపైన కూడా ఆమెకి ఎటువంటి ఇంట్రెస్టే లేకపోవడంతో నామమాత్రంగా అతని వెనుక నడుస్తూ ఉంది. ఆమెని ఆ షాప్ టాప్ ఫ్లోర్‌లోకి తీసుకువెళ్ళి, "ఒక మంచి డైమండ్ సెట్ సెలెక్ట్ చెయ్యి" అని చెప్పాడు రిషి. "సారీ, నాకు సెలక్షన్ తెలీదు" చిరాగ్గా మొహం పెట్టుకుని చెప్పింది చైత్ర. "తెలియకపోయినా పర్వాలేదు. నువ్వు సెలెక్ట్ చెయ్యాలి. చెయ్యక తప్పదు." చాలా సీరియస్‌గా ఆమె వైపు చూస్తూ ఆర్డర్ వేశాడు రిషి. ఆ షాప్ మేనేజర్ వచ్చి రిషిని సాదరంగా ఆహ్వానిస్తూ అతనికి మర్యాదలు చేసి షాప్‌లో ఉన్న జ్యువెలరీ మొత్తం వారిద్దరి ముందు పరిచేశాడు. వాటిని అన్నిటిని చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపించింది చైత్రకి. కానీ తను సెలెక్ట్ చేయకపోతే రిషి ఊరుకోడు. ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి అని చూస్తాడు. అంతమందిలో తన పరువు తీసినా ఆశ్చర్యం లేదు అని అనుకున్న ఆమె మౌనంగా వాటి వైపు చూస్తుంది. "ఒక 2 గంటలు సరిపోతాయా?" ఆమె ఆలస్యం చేయడంతో అడిగాడు రిషి. "హా?" అర్థం కాక అయోమయంగా ఎక్స్‌ప్రెషన్ పెట్టింది చైత్ర. "అదే జ్యువెలరీ సెలెక్ట్ చేయడానికి 2 గంటల టైం సరిపోతుందా నీకు? లేక ఇంకా ఎక్కువ టైం కావాలా? అంటే చెప్తే ముందే నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అసలే తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను కదా!" అడిగాడు రిషి. "అంత అవసరమేం లేదు" అని తన ముందుకి చూసి చేతికి దొరికిన జ్యువెలరీ సెట్ ఒకటి తీసి అతని చేతిలో పెట్టి, "ఇది ఓకే" అని చెప్పింది చైత్ర. ఆమె చేతి నుంచి ఆ సెట్ తీసుకుని దాని వైపు చూస్తూ, "పర్వాలేదు. ఏదో చెయ్యాలి అని చేసినా కూడా మంచిదే సెలెక్ట్ చేశావు. బాగుంది" అని దాన్ని ప్యాక్ చేయమని సేల్స్ గర్ల్‌కిచ్చాడు రిషి. "ఇంకా ఏమైనా తీసుకుంటారా సార్?" అని మేనేజర్ అడగడంతో, "తీసుకోవాలని ఉన్నా ఇప్పుడు అంత టైం లేదు. అర్జెంట్ పనుంది. ప్యాక్ చేస్తున్న జ్యువెలరీ సెట్‌ని మా వాళ్ళకిచ్చి పంపించండి" అని చెప్పి చైత్ర చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు రిషి. బొమ్మలా అతను వెనక వెళ్ళడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి చైత్రది. అసలు ఆ జ్యువెలరీ సెట్ ఎవరికో, ఎందుకు ప్యాక్ చేస్తున్నాడో కూడా ఆమెకు అర్థం కావడం లేదు. అలా ఆ తర్వాత ఆమెని బ్యూటీ పార్లర్‌కి తీసుకువెళ్ళి తనకి నచ్చినట్లు రెడీ చేయించి, ఆ తర్వాత షాపింగ్ మాల్‌కి తీసుకువెళ్ళి ఒక పార్టీ వేర్ శారీని సెలెక్ట్ చేసి, ఆ శారీని ఆమెకిస్తూ, "త్వరగా ఇది కట్టుకొని రా, బయటికి వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్" అని చెప్పాడు రిషి. అప్పటి వరకు మనసులో చాలా ప్రశ్నలు ఉన్నా, అతన్ని ఏమీ అడగకుండా మౌనంగా ఉన్న చైత్ర ఇంకా ఆ సస్పెన్స్‌ని భరించలేక, "ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? మనం వెళుతున్న ప్లేస్ అంతా ముఖ్యమైన ప్లేసా?" అని అడిగింది ఆమె. ఆ మాటతో కన్నింగా నవ్వుతూ, "హే! చెప్తాను గాని రెడీ అవ్వవా?" అడిగాడు రిషి. విరక్తిగా ఒక చిన్న నవ్వు నవ్వి, "నా జీవితంలో అంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అంత అధికారం నాకుందా? మీరేది చెప్తే అది ఫాలో అవ్వడమే కదా నా డ్యూటీ" అని అడిగింది చైత్ర. "మరి తెలిసేందుకు అడగడం? నోరు మూసుకుని ముందు వెళ్ళి డ్రెస్ అప్ అయ్యి రా. లేట్ అవుతుంది. నీకు 10 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను. ఈ టైంలో చీర కట్టుకుని బయటికి రాలేదు అంటే మర్యాదగా ఉండదు. తర్వాత పరిస్థితులను అస్సలు ఊహించలేవు" కటువుగా అన్నాడు రిషి. దాంతో చేసేది ఏమీ లేక అతనిచ్చిన ఆ శారీ తీసుకుని ఆ షాపింగ్ మాల్‌లో ఉన్న ట్రయల్ రూమ్‌లోకి వెళ్ళి 10 నిమిషాల్లో శారీ కట్టుకుని వచ్చింది చైత్ర. రాయల్ బ్లూ కలర్‌పై వైట్ కలర్ స్టోన్స్ వర్క్‌తో మెరిసిపోతూ ఉన్న ఆ శారీలో చైత్ర ఆకాశంలోని చందమామని తలపిస్తూ ఉండడంతో ఆమెని మైమరిచిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు రిషి. అతనితో పాటు ఆ షాపింగ్ మాల్‌లో ఉన్న చాలామంది మగవాళ్ళ చూపులు చైత్ర పైనే ఉన్నాయి. తమ పక్కనున్న భార్యను సైతం మర్చిపోయి ఆమె వైపు కళ్ళప్పగించేలా చూస్తూ ఉన్నారు వాళ్ళు. చందమామకైనా మచ్చ ఉంటుందేమో, కానీ ఎలాంటి మచ్చ లేని చైత్రని చూస్తూ అందంగా ఉండే అమ్మాయిలకి మనసు ఉండదు అని ఎక్కడో విన్నట్లు గుర్తు. అది నిజమే. ఇది ఇంత అందంగా ఉంది కాబట్టే దీనికి మనసన్నది లేదు అని నిన్ను చూస్తూ ఉంటే అర్థమవుతుంది చైత్ర. ఎదుటివారి మనసుతో ఆడుకునే నువ్వు ఇంత అందంగా ఉండడం మిరాకెల్ అని చెప్పవచ్చు. మనసు లేని ఓ మగవ, ఇక నీ జీవితం నా కాళ్ళ కింద పడి నలిగిపోయే సమయం దగ్గర పడింది అని మనసులో అనుకుని కన్నింగా నవ్వుకున్నాడు రిషి. అతని దగ్గరికి వచ్చి, "అయిపోయింది. ఇంక వెళ్దామా?" అడిగింది చైత్ర. "హ్మ్. వెళ్దాం.
నేను తీసుకువెళ్ళే ఆ సర్ప్రైజ్ ప్లేస్‌కి వెళ్ళాలి అని నీకు చాలా ఉత్సాహంగా, మరింత ఆశగా ఉన్నట్లుంది కదా! నీ ఆనందాన్ని ఆలస్యం చేస్తూ నేను ఆవిరి చేయదలుచుకోలేదు. పద, ఆ ప్లేస్‌కి తీసుకువెళ్తే ఆటోమేటిక్‌గా నీ ఫేస్‌లో రంగులు మారిపోతాయి అని అంటూ ఆమెను తీసుకొని స్టార్ట్ అయ్యాడు రిషి. గెస్టులందరూ వస్తూ ఉన్న ఆ గెస్టులకి కనిపించవలసిన పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇంకా రాకపోవడంతో కంగారు పడిపోతూ ఉన్నాడు సూర్యప్రకాష్. ఒకటికి 10 సార్లు చెప్పాను. గెస్ట్‌లందరూ రాకముందే వచ్చి ఇంట్లో ఉండాలి అని. అయినా కూడా నా మాట లెక్క ఉంటేనే కదా! అసలు వీళ్ళు వస్తారా? రారా? అని టెన్షన్ పడిపోతూ ఉన్నాడు అతను. అప్పుడే అతని కంగారు తగ్గించడానికి అన్నట్లు కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. అది చూసి కొంచెం రిలాక్స్‌డ్‌గా ఊపిరి తీసుకొని పరుగున ఆ కారు దగ్గరికి వెళ్ళి, కారు దిగిన చాందినిని చూసి, "వెళ్ళి త్వరగా రెడీ అవ్వమ్మా. గెస్ట్‌లు వచ్చేస్తున్నారు. అస్సలు ఆలస్యం చేయొద్దు. వారి అందరి ముందు మీ అక్కలా మా పరువు తీయకుండా కొంచెం పద్ధతిగా నడుచుకో. అప్పుడే నీకు మంచిది, మాకు మంచిది" అని వార్నింగ్ టోన్‌లో చెప్పాడు అతను. కనీసం తన తండ్రికి ఎలా ఉంది అని కూడా అడగకుండా, అందరిలో తమ పరువు పోకూడదు అని తాపత్రయపడుతూ ఉన్న ఆ మనిషిని చూస్తూ ఉంటే ఎలా అర్థం చేసుకోవాలో, అసలు ఇలాంటి మనుషుల మధ్య తన జీవితం ఏమైపోతుందో, ఎలా తన జీవితాన్ని గడపాలో అర్థం కాక, "అలాగే అంకుల్" అని తల వంచుకొని చెప్పి ఆ ఇంటి లోపలికి వెళుతూ ఉంది చాందిని. ఎంతసేపటికి రేవంత్ కార్ దిగపోవడంతో డోర్స్ ఫోర్స్‌గా తీశాడు సూర్యప్రకాష్. కార్ సీటుకి జారబడి చైత్ర చేసిన ద్రోహాన్ని తలుచుకుని రగిలిపోతూ ఉన్న రేవంత్ ఎవరో ఒక్కసారిగా డోర్ తీసేసరికి కోపంగా అటువైపు చూశాడు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా మండుతూ ఉన్నాయి. అంతకన్నా కోపంగా అతన్ని చూస్తూ, "ఏ సార్ గారు డోర్ తీస్తేనే గానీ కిందకి దిగరా ఏంటి?" అని పళ్ళు కొరుకుతూ అడిగాడు సూర్యప్రకాష్. కోపంగా అతని వైపు చూసి కారు దిగాడు రేవంత్. ఎందుకో తెలియదు కానీ అతన్ని చూస్తూ ఉంటే చాలా కోపం వస్తూ ఉంది రేవంత్‌కి. కోపంగా చూసింది చాలు. అంతకు మించి ఏం చేయలేవు గానీ వెళ్లి త్వరగా రెడీ అయ్యిరా. అవతల గెస్టులు వచ్చేశారు అన్నాడు సూర్యప్రకాష్. దాంతో ఒక్కసారిగా అసహనంగా షర్ట్ దులుపుకుంటూ తండ్రి వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు రేవంత్. వెళుతున్న అతన్ని కోపంగా చూసి, అలాగే ఆ మొహానికి కొంచెం పౌడర్ పాముకొని పెదవులపై కొంచెం నవ్వు పులుముకో. మాడిపోయిన ఆ మొహాన్ని చూడలేక చస్తున్నాం. నీ మొహం ఇలానే ఉంటే వచ్చిన గెస్టులందరికీ లేనిపోని అనుమానాలు వచ్చి డైరెక్ట్‌గా నన్నే వచ్చి అడిగినా అడుగుతారు అంటూ చాలా సీరియస్‌గా చెప్పాడు సూర్యప్రకాష్. ఆ మాటలు మరింత తన కోపాన్ని రెచ్చగొడుతూ ఉండడంతో అసహనంగా మెడ వెనక రుద్దుకుంటూ అలాగే అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న రేవంత్ మనసులో వేల వేల ఆలోచనలు. ఈయన మారడా? తన స్వార్థమే తప్ప నా గురించి ఆలోచించడా? కనీసం నా మొహం ఎందుకిలా ఉంది అని కూడా పట్టించుకోడా? అని అతను అనుకుంటూ ఉన్నాడు. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే ఇంక పార్టీలో ఎలా ఉంటాడో ఏంటో! ఏదోలాగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ పార్టీ అయిపోతే అంతే చాలు. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. వీళ్ళ అంతు చూసి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ పెడితేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్యప్రకాష్. కళ్ళ ముందు కాస్ట్లీ చీరలు, ఖరీదైన నగలు కనిపిస్తూ ఉన్నా వాటిపై అస్సలు మనసు వెళ్ళడమే లేదు చాందినికి. ఆమె మనసంతా అనుకోకుండా తనకి అందిన ఆ జీవితం గురించే ఆలోచిస్తూ ఉంది. దానికి బోనస్‌గా తండ్రి ఆరోగ్యం. అసలు ఏం జరుగుతుందో, ఎటువైపు తన అడుగు వేయాలో కూడా ఆమెకి అర్థం కావడం లేదు. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన ఇందు ఆమె రెడీ అవ్వకుండా డల్‌గా కూర్చుని ఉండడం చూసి, "ఏంటి ఇంకా అలానే కూర్చుని ఉన్నావు? అవతల గెస్టులు వచ్చేస్తున్నారు. మీ మావయ్య గారు చాలా టెన్షన్ పడుతున్నారు. త్వరగా రెడీ అవ్వాలి కదా!" అంటూ కొంచెం విసుక్కుంది. ఆమె అరుపుతో స్పృహలోకి వచ్చి, "ఆహా! అవుతున్నాను ఆంటీ" అంటూ తన ముందు ఉన్న శారీస్‌లో ఒక శారీని తీసుకుంది చాందిని. అది చూసి, "అదేంటి శారీ తీసుకున్నావు? ఇది పార్టీ, పేరంటం కాదు. చీరలు కట్టుకొని నాకేమీ సంబంధం లేదు అన్నట్లు కూర్చోవడానికి. అదిగో ఆ గ్రీన్ కలర్ లెహంగా తీసుకో. నీ కలర్‌కి బాగా సూట్ అవుతుంది. యాక్చువల్లీ అది మీ అక్కకని తీసుకున్నాం. కానీ ఇప్పుడు అది ఏసుకోవడానికి తను లేకపోయినా నువ్వున్నావు కదా! సో, వేసుకో"
అంటూ ఆర్డర్ వేసినట్లంది ఇందు. ఆ మాట కొంచెం బాధగా అనిపించినా కూడా భారంగా శ్వాస తీసుకుని వదిలి, సరే ఆంటీ అని తన చేతిలో ఉన్న చీర అక్కడే పెట్టేసి ఆ లెహంగా చేతిలోకి తీసుకుని చూసిన చాందినికి చైత్ర రూపం కనిపించింది. దానితో కోపంగా ఆ లెహంగా వైపు చూస్తూ, అది వదిలేసిన జీవితం నేను తీసుకోవాలా అని అనుకుంటూ ఉంది ఆమె. ఎక్కువ సమయం తీసుకోకు. ఆల్రెడీ చాలామంది గెస్టులు వచ్చేసి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరగా రెడీ అయ్యి వచ్చేయి. అలాగే మొహం ఇలా దిగులుగా పెట్టుకోకు. అందరికీ లేనిపోని అనుమానాలొచ్చి మా పరువు పోయే పరిస్థితి వస్తుంది. ఇష్టం లేకపోయినా, మనసుకి ఇబ్బందిగా ఉన్నా సరే, కష్టంగా అయినా నువ్వు నవ్వు మొహం పెట్టు అని చెప్పి విసుగ్గా చెప్పి గదిలోంచి వెళ్ళిపోయింది ఇందు. ఇలా నకిలీ నవ్వు జీవితాంతం నవ్వవలసిన పరిస్థితి వస్తుందేమో! నాకీ నకిలీ జీవితం నుండి విముక్తి అసలు దొరుకుతుందా? ఇదంతా చైత్ర వల్లే. అది నాకు సరిగ్గా దొరకాలి, దాని సంగతి చెప్తాను అని అనుకుంటూనే ఆమె చెప్పినట్లే రెడీ అయ్యే పనిలో పడింది చాందిని. కార్ సడన్ బ్రేక్ వేయడంతో కళ్ళు తెరిచి చూసింది చైత్ర. ఆమె కళ్ళ ముందు ఆమె కళ్ళ ముందు 'రేవంత్ వెడ్స్ చాందిని' అనే పెద్ద బోర్డింగ్ కనిపిస్తూ ఉంది. అది చూసిన ఆమెకి కొంచెం కంగారు మొదలయ్యింది. ఏంటి ఈయన ఇక్కడికి తీసుకువచ్చారు? అని బెదురుగా తన పక్కన ఉన్న రిషిని చూస్తూ అతన్ని అడగాలి అని అనిపించింది. కానీ అడిగితే ఏమంటాడో అని అనుకుంటూనే కొంచెం ధైర్యం చేసి అడిగేసింది ఆమె. ఈ పార్టీకి నాకు ఇన్విటేషన్ వచ్చింది. వాళ్ళు అంత మర్యాదగా కుటుంబ సమేతంగా రమ్మని ఇన్విటేషన్ ఇచ్చి మరీ ఇన్వైట్ చేసినప్పుడు రాకపోతే ఎలా? పైగా ఈ ఫంక్షన్ వేరే ఎవరిదో కాదు కదా! నీకు బాగా కావాల్సిన వాళ్ళది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఫంక్షన్‌లో నువ్వే ఉండాలి. కానీ నీ బదులు మరొకరున్నారు. అలాంటిది వాళ్ళ ఫంక్షన్ నువ్వు కళ్ళారా చూడకపోతే ఇంక లైఫ్‌లో థ్రిల్ ఏముంటుంది చెప్పు? కన్నింగా నవ్వుతూ అన్నాడు రిషి. అతని మాటలు వంకరగా ఉండడంతో, అసలేంటి మీ ఉద్దేశం? కావలసిన వాళ్ళు అని ఎవరిని అంటున్నారు మీరు? నా చెల్లెల్నా? అని అడిగింది చైత్ర. చిన్నగా నవ్వుతూ, చెల్లెలంటే బంధువు అవుతుంది. కానీ కావాల్సింది ఎందుకవుతుంది? నేను కావాల్సిన వాళ్ళు అన్నది మీ చెల్లెల్ని కాదు. నీకు భర్త కాబోయి పొరపాటున తప్పుకొని మీ చెల్లికి భర్త అయిన నీ మాజీ ప్రియుడి గురించి ప్రతి పదాన్ని నొక్కి పలుకుతూ చెప్పాడు రిషి. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ రిషి. రేవంత్‌తో నా పెళ్లి కుదిరిన మాట నిజమే, ఒప్పుకుంటాను. కానీ మీరు అనుకుంటున్నట్టు మా మధ్యన ఎటువంటి రిలేషన్ లేదు. నేను తనని ఇష్టపడలేదు. తను నాకు పరిచయస్తుడు మాత్రమే. అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. కోపం నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ చెప్పింది చైత్ర. ఆమె వైపు వంకరగా చూస్తూ, హా! తెలుసులే. నేను చూశాను. బస్ స్టాప్‌లో చాలా సార్లు మీ పరిచయస్తుడితో మీ పరిచయాలు అని వంకరగా అన్నాడు రిషి. కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదు మిస్టర్ రిషి. మనకి కనిపించే ప్రతి సంఘటన వెనక కనిపించని ఒక నిజం ఉంటుంది. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు నా మీద చూపిస్తున్నావే ఈ ద్వేషం, ఇది నీ దరిదాపుల్లోకి కూడా రావడానికి కూడా భయపడుతుంది అంది చాలా సీరియస్‌గా చైత్ర. నాకు నీ మీద ద్వేషమని ఎవరు చెప్పారు? నాకు నీ మీద ఉన్నది ద్వేషం కాదు. అసహ్యం, కోపం. అసలు నిన్ను చూస్తేనే చంపెయ్యాలి అన్నంత ఆవేశంగా అనిపిస్తుంది అని పళ్ళు బిగించి గట్టిగా పిడికిలతో పక్కన ఉన్న గ్లాస్ డోర్‌పై కొట్టాడు రిషి. దాంతో ఆ కార్ గ్లాస్ పగిలి అతని చేతికి గాయమై రక్తం బయటికి చిమ్మింది. అతని చేతి నుండి కారుతూ ఉన్న ఆ రక్తాన్ని చూస్తూ ఉంటే చైత్ర కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగిపోయాయి. కంగారుగా ఆ చేతిని ఆమె చేతిలోకి తీసుకుని ఆ రక్తాన్ని తుడిచి తన దగ్గర ఉన్న నాప్కిన్‌తో ఆ చేతికి కట్టి, అధికంగా కోపాన్ని పెంచుకుంటే ఇలాగే శరీరానికి గాయాలవుతాయి మిస్టర్ రిషి. ఈ గాయాలు శరీరానికైతే ఏదో ఒక రోజు మానతాయి. కానీ మనసుకైతే మాత్రం మానడం చాలా కష్టం. ఎదుటి వాళ్ళ మనసుని బాధ పెట్టేటప్పుడు ముందు ఆ విషయం తెలుసుకో. కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించి నేను చేసిన తప్పేంటో, ఆ తప్పు వలన నీకు జరిగిన నష్టమేమిటో చెప్పండి. సాధ్యమైతే ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను అని కారు దిగుతూ, మరొక విషయం, మీరిక్కడికి నన్ను ఎందుకు తీసుకువచ్చారో నాకు తెలీదు కానీ ఇది నా చెల్లెలి రిసెప్షన్ ఫంక్షన్.
తన పెళ్ళిని కళ్ళారా చూసుకునే భాగ్యానికి నేను ఎలాగో నోచుకోలేదు. కనీసం ఈ ఫంక్షన్ అయినా చూసుకునే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని కారు దిగింది చైత్ర. ఆమె మాటలు ఎక్కడో విన్నట్లు, తన మనసుకి బాగా తెలిసిన వ్యక్తి మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉండడంతో, అప్పటి వరకు ఆమెని అలా చూస్తూ ఉన్న రిషి, ఆమె కారు దిగడంతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి, తన మనసులో ఉన్న ఫీలింగ్‌ని పట్టించుకోకుండా, "నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకుంటే సరిపోయేది కాదు. ఆ తప్పుకి తగిన శిక్ష అనుభవించే వరకు నిన్ను నేను వదిలేదే లేదు" అని మనసులో అనుకుని కారు దిగి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె నడుం చుట్టూ తన చేతిని వేసి గట్టిగా బిగించి, ఆమెని తన దగ్గరికి లాక్కొని తనతో పాటు ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అసలు ఆ ఫంక్షన్‌లో జరగబోయే గందరగోళం ఏమిటి? చైత్ర రాకని చాందిని తట్టుకోగలదా? తమ కళ్ళ ముందే వాళ్ళంతా సంతోషంగా, అన్యోన్యంగా ఉండడం రేవంత్ భరించగలడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.